శ్రోతలకు నమస్కారం. గోదావైభవమునకు స్వాగతము. ప్రార్థన. భారద్వాజస గోత్రుండు ఇకిరాల వంశోద్భవుండు అనంతార్యసుతుండు అఖిల శిష్యకోటికి ప్రేమ పాత్రుండు శ్రీకృష్ణమాచార్యుండు మద్గురుండు. గోదాదేవి తెల్లవారుజామునే బయటపడి ముందుగానే స్వామి ఆలయానికి చేరుకుంది. ఉన్నట్టుండి భేరీ మృదంగ వాద్య ఘోషలు దిక్కులలో నిండిపోయాయి. వేదగానాల స్రవంతి ధారాపాతంగా ప్రవహించి వినవస్తోంది. స్వామి ఆలయ ద్వారాలకు బిగించబడిన గోపురాకృతి గల ఇనుప గుబ్బెలు ఆ వేదగానానికి స్పందించినట్లు ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేణుగోపాలస్వామిని ఊరేగిస్తూ వాహ్యాళికి తీసుకొని పోయే మదపుటేనుగు ద్వారం వద్ద నిలబడి ఉంది. విష్ణుచిత్తులు ఆ దేవస్థానంలో అగ్రపూజ్యుడైన మహానుభావుడు. సర్వ ఆలయ మర్యాదలతో స్వామిని సేవించుకోవడానికి వస్తూ ఉన్నారు. పైగా ఇంటికి బంధువులు కూడా వచ్చారు కనుక వారి చేత పూజలు చేయించడానికి కూడా విశేషమైన ఏర్పాట్లు ఆ రోజు జరిగాయి. ఆ మదపుటేనుగు అలవోకగా తొండం పైకెత్తి చక్కగా స్వామికి మొక్కి ముందుకు నడిచింది. దాని వెనుకనే తేజో విరాజితుడైన విష్ణుచిత్తులు అరుగో వేంచేస్తున్నారు. భుజాలపై ఊర్ధ్వపుండ్రములు వాటి వెలుగులు చిమ్ముతున్నాయి. పొడవుగా వ్రేలాడుతున్న తెల్లని ఉత్తరీయం ఆయన తేజస్సును మరింతగా పెంపొందిస్తోంది. కోటి పూర్ణిమల కాంతులు ఒక్కచోట చేరి ముద్దగట్టినట్లు విష్ణుచిత్తుని శరీరంపై ఊర్ధ్వపుండ్రాలు ప్రకాశిస్తున్నాయి. ఆయన భక్తిలోని సారమంతా ఆయన కన్నులలో తొణికిసలాడుతోంది. వేణుగోపాలుని యశస్సులే తెల్ల ఏనుగై నడిచి వస్తున్నట్లు విష్ణుచిత్తుల వారు దిక్కులు ప్రతిధ్వనించేటట్లు స్వామి వైభవాన్ని గానం చేస్తూ వస్తున్నారు. తిరువాయ్మొళి అనే పేరుగల దివ్య ప్రబంధాన్ని ముందుగా గానం చేశారు. ఆ దివ్య ప్రబంధపు భక్తి సుగంధాలు చుట్టుప్రక్కల అలుముకొన్నాయి. ఆ తరువాత భారతీదేవి నాట్యమాడుతున్నట్లు స్వామిపై ఒక స్తోత్రాన్ని ఆసువుగా కల్పించి ఇలా గానము చేశారు. ఏ చక్రంబు యుగాంతవహ్ని పరివేషాచ్ఛా సుమద్భ్రాంతిమత్ ప్రాచుర్యంబుగా ఎండుగడ్డి వలె దైత్యానికమున్ కాల్చు మమ్మా చక్రంబు తరింపచేసడిని భక్తానేక ద్రుభ్యాల మాలాచంచత్ ప్రభుకేళి తోరణముగా నాభీర రూప ప్రభు శుభముల పెళ్లి పందిరై చూడగా ముచ్చటైన వక్షమున్ అభయముద్రదాల్చి వరదాంకము నిశ్చలతన్ ఘటించు నీ విభవము అహర్నిశంబులుగా విచ్చిన కన్నుల మాకొసంగే దుంధివిగణ వేదనాదములతో కని మేల్కొని చూడవే ప్రభు. ఓ ప్రభు, మీ సుదర్శన చక్రము రాక్షసులు కనిపించినప్పుడు మహాగ్నిజ్వాలలు చిమ్ముతూ లోకాలకే ప్రళయం వచ్చిందనే భయాన్ని కలిగిస్తూ ఆ రాక్షసుల
సమూహాలను ఎండుగడ్డిని దహించినట్లు దహించి వేస్తుంది. భక్తుల దగ్గరకు వచ్చేసరికి చిత్రంగా ఆ చక్రమే మరో విధంగా కనబడుతుంది. నీ దివ్యమూర్తి చుట్టూ కాంతి పరివేషంగా ఆ చక్రం నిలబడి ఉండగా దాని అంచులకు భక్తజనుల చూపులు అంటుకొని ఉంటాయి. ఆ సుదర్శనము చక్రము మమ్ము తరింపచేయుగాక. ప్రభు, నీ మౌళిపైనున్న నెమలి పింఛంలో ఎన్ని వన్నెలున్నాయో తండ్రి. మాబోటి లౌకిక జీవులకు దాని తాకడం కూడా మా వల్ల కాదు. ఎన్ని చిన్నెలు ఉన్నాయో ఆ వన్నె చిన్నెలన్నిటినీ గెలవగలిగిన వన్నె చిన్నెల విన్నాణాలు నీ నెమలి పింఛంలో దాగి ఉన్నాయి. చివరకు మహామాయని మాయ చేయగలిగిన ఇంద్రజాల వైభవాలు నీ నెమలి పింఛంలో ఉన్నాయి. మా జన్మల మెరుపు మెరిసినంతలో పుట్టి మాయమవుతాయి. నీ పాదదాసులమైన మాకు ఈ మెరపుల జన్మల నుండి మోక్షం కలిగించి శాశ్వత స్థితి కల్పించగలిగిన ఇంద్రజాల మహిమ నీ నెమలి పింఛంలో ఉన్నది. దేవా, నీవు యోగనిద్రాముద్రితుడవై శయనించి ఉండగా నీ నాభిస్థానంలో చిన్న నీటి మడుగు ఉద్భవించింది. ఆ మడుగులో ఒక పద్మం పుట్టి నాట్యం చేస్తూ నిలబడి ఉంది. ఆ పద్మం మీదకు శబ్దగుణకమైన ఆకాశమనే తుమ్మెదవరాలి వృధ చేస్తూ ఉన్నది. అదే వేదాలన్నిటికీ మూలమైన శబ్దం. ఆ వేదాల శిరస్సులపై నిత్యము నీ పాదాల కోమలత్వం నాట్యమాడుతూ ఉంటుంది. నీ వక్షస్థలం సర్వశుభాలకు పెండ్లి పందిరి వంటిది. సృష్టిలో ఎక్కడ ఏ శుభం జరిగినా నీ వక్షస్థలం నీడనే జరగాలి. అటువంటి వక్షస్థలం పైన ఒక చేతితో అభయముద్ర పట్టి రెండవ చేతిని వరదముద్రగా ధరించి నిశ్చలంగా నిలబడి ఉన్నావు. నీ రెండు కన్నులు రాత్రింబవళ్లను ధరించి ఉన్నాయి. అటువంటి రెండు కన్నులను చక్కగా విప్పి మమ్ము కనిపెట్టి నీ వైభవాన్నే మాకు ప్రసాదించు. నీ మ్రోగుతున్న దుందుబుల నుండి వేదగానమే ప్రతిధ్వనిస్తూ ఉన్నది. వాటిని గమనిస్తూ మేల్కొని మమ్ము అనుగ్రహించు తండ్రి. శ్రీ పురుష సూక్త తత్వ శ్రీ పారమ్యంబో గొలిపి ధృతవేణు శ్రీ గోపాల చక్రవర్తిని దీపింపగ చేసి భక్తి దీపందోగిన్. శ్రీ సూక్త పురుష సూక్తాలను ఆయన సస్వరంగా గానం చేస్తూ ఉంటే ఆ సూక్తాలలోని తత్వము ఆలయమంతా నిండిపోయి వేణుగోపాలస్వామిని కూడా సంతోషపరిచింది. స్వామిమూర్తి మరింత తేజస్సుతో వెలుగుతూ ఉండగా విష్ణుచిత్తుడు భక్తి పరవశుడై నిలబడిపోయాడు. ఆ తరువాత విష్ణుచిత్తుడు వైభవోపేతంగా నిర్వహించిన శాస్త్రవిహితమైన షోడశోపచార పూజా విధానంలోని భక్తిభావం వేణుగోపాలదేవుని హృదయాన్ని స్పృశించింది. గోపాలదేవుని విగ్రహంలో చిరు చెమటలు మొగ్గతొడిగినట్లు ఆర్ద్రత గోచరించింది. ఆయన కన్నులలో ఒక అనురక్తి కనిపించింది. లోపల పుట్టిన చిరునవ్వు వలన స్వామి చెక్కిళ్లపై పులకలు తీరాయి. విష్ణుచిత్తునితో స్వామివారు ప్రత్యక్షంగా మాట్లాడడం కూడా ఇదివరకు జరిగింది కనుక స్వామి మూర్తిలో కలిగే మార్పులు విష్ణుచిత్తుల వారికి కనిపించడం
ఆశ్చర్యమేమీ కాదు. తన భక్తిభావానికి స్వామి ప్రసన్నుడైనాడని విష్ణు చిత్తుల వారు భావించగా తన ఎడల అనురాగంతో స్వామి శరీరంపై చమర్పులు వచ్చాయని గోదాదేవి అనుకుంది. తులసీదళాలను మధ్య మధ్య ఇమిడ్చి అల్లిన పుష్పమాలికలను గోదాదేవి తండ్రికి అందించగా ఆయన స్వామి కంఠాన అలంకరించారు. స్వామిలో సాత్విక భావాలు పుట్టుకు వచ్చి శరీరం చెమటలు మొగ్గతొడిగినట్లు కనిపించింది. సంతోషంతో నిండిన చక్కని చిరునవ్వు స్వామి కన్నులలో కదలాడింది. ఆ చూపు కొంచెం మొగమాట పడుతూనే ఉన్నట్లు కానీ గాఢంగానే సోకింది. దేవునిలో వికారాలేమీ ఉండవని వేదాంతులు చెప్తారు. స్వామి ఎడల గాఢమైన భక్తి వలన భక్తులలో సాత్విక భావాలు కలిగినప్పుడు వానిని స్వామి గమనించినప్పుడు స్వామిలో కూడా భావసంచలనం కలుగుతుంది. భక్తులైతే ఆ భావనలో లీనమైపోతారు. స్వామి అతీతంగా ఉండగలుగుతాడు. అంతే భేదం. పూజలైన తరువాత విష్ణు చిత్తుడు ఇలా విన్నవించారు. స్వామి, పున్నాగ, మందార, మల్లి, జాజి మొదలైన పుష్పాలతో గుర్చిన పూలదండలతో నీ దివ్య వక్షస్థలం చంద్రుని వలె వెలిగిపోతోంది. నీ పాదద్వయంలోని కాంతులనే నేను సేవించుకుంటాను. నా ప్రాణం, నా ఇల్లు, నా కుటుంబం, నా సొంతం అనుకున్న సర్వస్వము నీ సేవకే సమర్పిస్తాను. ఒక జన్మమే ఒక పువ్వుగా నేను దర్శిస్తూ ఉంటాను. ఒక జన్మం ఒక పువ్వుగా పదములన్ ఉత్సాహినై నిల్పి మామక జన్మాంతర వాసనల్ విడిచెదన్ మన్నింపవే తండ్రి. గోపికలన్ ప్రోచిన చూపు మా పైని బింబింపంగ చేయంగదే సుఖయోగీంద్ర సుతాంగ్రి నీరజ దళాం సుప్రోజ్వల శ్రీకరా. ఓ ప్రభు, జన్మలను స్వీకరించడంలో నిరంతరము ఉత్సాహమే కానీ వైరాగ్యం ఉండదు. ఏ జన్మలోని వాసనలు ఆ జన్మలోనే నీకే సమర్పణ చేస్తాను. ఈ విధంగా నన్ను అనుగ్రహించు. సుఖయోగేంద్రులు సేవించిన నీ పాదపద్మాలలోని పుప్పొడి దివ్య ప్రకాశంతో వెలుగుతోంది. అందులోని ఒక్కొక్క రేణువు లక్ష్మీ కళలను ప్రసాదిస్తుంది. గోపికలను కాచిన ఆ నీ చూపును మాపై ప్రసరింపచేస్తే ధన్యులమవుతాము తండ్రి. మనది జన్మజన్మల బంధము అని విష్ణు చిత్తుల వారు ఇక్కడ చెప్తున్నారు. తండ్రి, ఈ శరీరమే నీది. నేను ధరించిన ఈ రత్నమయ కంకణ అన్నీ కూడా పాండ్యరాజు సభలో పండితులను ఓడించినప్పుడు ఆ మహారాజు నాకు ప్రసాదించిన విజయ కంకణం. ఆనాడు పండితులతో వాదించినది నాలోని నీవే గాని నేను కాదు. ఈ రత్న కంకణం నిజంగా నీ అనుగ్రహమే. ఇదిగో ఈమె నా కూతురు, పెండ్లికెదిగిన కూతురు, ప్రేమమూర్తి, ఏమి ఎరుగని గోలయౌ నీమె వేళ, నీ పదమ్ములే కోలకు నిలువ నీడ, దాని జీవిత భారమంతయు నీదే. ఇదిగో ఈమె పెండ్లికి దిగిన నా కూతురు, పరమ ప్రేమమూర్తి, ప్రేమించడమే తప్ప మరేమీ తెలియని అమాయకురాలు. ఈ గోదకు నీ పాదాలే
నిలువ నీడ కావాలి. దాని జీవిత భారమంతా నీకే సమర్పణ చేస్తున్నాను అని విన్నవించారు విష్ణుచిత్తుల వారు. విష్ణుచిత్తులు ఈ విధంగా స్తోత్రం చేసి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడే సమయానికి కన్నులలో ఆనంద బాష్పాలు నిండాయి. వైజయంతి అనే వనమాలను దివ్య వక్షస్థలాన ధరించిన ఆ వేణుగోపాలుని రేగంటి చూపులు గోప యువతి వక్షస్థలాలపైనే ఉంటాయి అని నవ్వుకుంటూ స్వామివారి పాదతీర్థాన్ని స్వీకరించి తల వంచి శటకోపం స్వీకరించి నమస్కరించి నిలబడ్డారు. ఆ తరువాత ఒక్కొక్కరు స్వామికి పూజలు చేయించారు. స్వామిని స్తోత్రం చేశారు. వెన్నెల కాంతులతో వెలిగే చల్లని స్వామికి ఘనంగా నీరాజనం సమర్పించారు. నిద్రా గీతికలు పాడుతూ పవళింపు సేవ కూడా సమర్పించారు. తన శరీరం ధన్యమైనదని భావించి స్వామిని మరల చూచింది గోదాదేవి. స్వామి కూడా ఆమెను చూశారు. ఆమె మరల స్వామిని చూసి స్వామిని కూడా మరల చూసేలా చేసింది. ఇద్దరూ ఒక్కటిగా ఎంతోసేపు చూస్తూ ఉండిపోయారు. అలా ఎంతసేపు ఉండిపోయిందో కానీ వెనుక నుండి ఆమెను ఎవరో స్పృశించారు. వెనుదిరిగి చూడగా నీలవేణి కనిపించింది. గోద తల్లిగారు ఇంటికి రమ్మని కబురు పెట్టారు. ఒక అనుభూతి జారిపోయినట్లు గోద మనస్సు చిన్నబోయింది. స్వామి వద్ద సెలవు తీసుకొని వెనుదిరిగి బయలుదేరింది. తన వెనుక ఎవరో నడిచి వస్తూ ఉన్నట్లు అనిపించి వెనుదిరిగి చూసింది. స్వామి చూపు ఆమెను పలుకరిస్తున్నట్లు కదిలింది. కొంత దూరం వెళ్ళి గోదాదేవి ముఖ్యంగా మూడవ మారు కొసరుగా వెనుదిరిగి చూసింది. పోయి రమ్మని చేతిని ఊపినట్లు స్వామి కన్నులలో సూచన కనిపించింది. ఇంటికి వచ్చి కొంటె గోపాలుని చూపులు తలుచుకుంటూ గోదాకుమారి మురిసిపోయింది. ఆ పరవశత్వంలోనే రాత్రి అంతా గడిచిపోయింది. నిద్రాదేవి తనకు అక్కడ స్థానం లేదనుకొని దూరంగా వెళ్ళిపోయింది. తాను కట్టిన దండలు దాల్చినట్టి స్వామి తలచుచు మేల్కాంచు సరస దృష్టి. 8వ రాత్రి వైభవంబు ఇంపులొలికి భక్తులను బ్రోచు తీర్చును వాంఛితములు. తాను ధరించి విడిచిన దండలనే స్వీకరించిన స్వామిని స్మరించుకుంటూ గోదాదేవి మేల్కాంచి గడిపిన ఈ 8వ రాత్రి భక్తుల కోరికలను తీర్చి సంతోషము కలిగించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.